వాళ్ళ కొడుకుని. సో బాబాయ్ ఇంకా పిన్ని గురించి, వాళ్ళ బాబాయ్ ఇంకా పిన్ని అవుతారు. సో బాబాయ్ ఇంకా పిన్ని గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరు చాలా మంచి పేరు అనే చెప్పుకోవాలి. వాళ్ళిద్దరు మైండ్ సెట్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. బేసిక్గా వాళ్ళకి బైబిల్లో చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది. వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచాలని చూస్తారు. వాళ్ళిద్దరూ బేసిక్గా ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు ఒక నిక్ నేమ్స్ పెట్టుకుని అందరికీ తెలిసాము. వాళ్ళిద్దరూ బుజ్జి బుజ్జి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు బయటికి చూడడానికి బుజ్జిగానే ఉంటారు. ఇంకా వాళ్ళ మనసులు కూడా చాలా బుజ్జివి. చిన్నపిల్లలు అంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం. సో ఇంకా బాబాయ్ గురించి చెప్పాలంటే మన బైబిల్లో మోషే గురించి మిక్కిలి సాత్వికుడు తన ఇల్లంతటిలో వింటాం కదా. మా ఇల్లంతటిలో కూడా కరెక్ట్గా చెప్పుకోవాలంటే మా బాబాయ్ మిక్కిలి సాత్వికులనే చెప్పుకోవాలి. ఇంకా మా పిన్ని చాలా కేరింగ్ అనమాట. పిల్లలందరికీ చాలా మంచి స్నాక్స్, చాలాసార్లు లస్సీ, మ్యాంగో జ్యూస్ కానీ, కేక్స్, పానీపూరి అలాంటివి చాలా మంచివి చేస్తూ ఉంటుంది మా బర్త్డేస్కి కూడా. ఇంకా మా మమ్మీకి కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్ మా మమ్మీ, అదే మా పిన్ని. ఇంకా వాళ్ళిద్దరూ ప్రెసెంట్గా చర్చ్ కట్టుకుంటున్నారు. మేము దాని గురించి చాలా ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన కూడా చాలా అవసరం దానికి. సో వాళ్ళు ఫ్యూచర్లో కూడా చాలా బాగా వాళ్ళ చర్చిని పెరిగి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చినప్పుడు కూడా లైక్ ఎవరైనా లైక్ గిఫ్ట్ తీసుకొస్తారు, కానీ మా అత్త కేక్ లైక్ నార్మల్ కేక్ కొన కాదు, లైక్ హోమ్ మేడ్ కేక్ చేస్తుంది. లైక్ అది లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కేక్స్ యాక్చువల్గా. లైక్ నా బర్త్డే అప్పుడు కూడా ఎప్పుడు చేస్తుంది, ఎవరైనా బర్త్డే అప్పుడు. ప్లస్ ఎప్పుడైనా లైక్ సండేస్ వచ్చినప్పుడు లైక్ లస్సీ అయినా లైక్ ఏదైనా స్నాక్ అయితే పక్కా చేస్తుంది. ఎంత బాగోకపోయినా లైక్ అప్పుడప్పుడు అయితే పళ్ళు నొప్పి వచ్చి పడుకున్నప్పుడు కూడా అయినా నెక్స్ట్ మా కోసం చేస్తుంది. లైక్ అంత డెడికేషన్ ఉంటుంది మా మీద, లైక్ చాలా శ్రద్ధ చూపెడుతుంది మా మీద. ఇంకా మా చిన్నమయ్య అసలు లైక్ యాంగ్రీగా చూడడం అంటే లైక్ అసలు ఎప్పుడు చూడం, లైక్ ఎప్పుడు చూస్తున్నా నవ్వుతూనే ఉంటారు అసలు. అది గాడ్ ఇచ్చిన గ్రేస్. థ్యాంక్ యూ. నా పేరు గ్రామి. మా చిన్నత్త మా చిన్నమ్మాయి అంటే చాలా మంచోళ్ళు. చిన్నత్త ఎప్పుడు వచ్చినా మాకు అన్ని చేసి పెడతారు, స్నాక్స్ అవన్నీ చేస్తుంది. ఇంకా మా చిన్నమ్మాయి అంటే బైబిల్ అంతా మాకు నేర్పిస్తారు. సండే ఎవ్రీడే బైబిల్ చదవకపోతే మా చిన్నమ్మాయి అస్సలు ఊరుకోరు. రోజు బైబిల్ చదవాలంటారు. దేవుని కోసం ఇంకా ఎక్కువ నేర్చుకొని మార్వల్స్ పొందాలంటారు. థ్యాంక్ యూ. నేను మమ్మీ దగ్గర అంటే దాని ఇష్టం. మా మమ్మీ ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చినా ఎప్పుడు స్నాక్స్ పెట్టి అది ఎప్పుడు మేము బాగోపోయినా ఎప్పుడు దాది ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటారు. మా మమ్మీ దాది ఎప్పుడు బైబిల్ దగ్గర ఉంటారు. రోజు రాత్రి ప్రార్థన చేసుకుంటారు. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. నా పేరు నాన్సీ. మా మమ్మీ స్కూల్ నుంచి వచ్చే లోపల ఏదో ఒకటి చేస్తాం, అదే తింటానికి. ఓపిక లేకపోయినా మమ్మల్ని బాగా మాకు బైబిల్ లేకపోతే ఆ రోజు ఫోన్ అడగదు అనమాట. అందరూ చదువుతారా? ఏం చెప్తున్నారు? ఇట్లాంటి తల్లిదండ్రులు ఇట్లాంటి పేరెంట్స్ ని దేవుడు ఇచ్చినందుకు దేవుడికి